Hello everyone, this is AJ. First of all, thank you so much for your interest in opening up this video. Uh, the thing is, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లుకింగ్ ఫర్ కంటెంట్ ఫర్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ వాళ్ళకి తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. బట్ స్టిల్ ఐ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ మై జూనియర్స్ అండ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చెప్పారంటే ఐ కెన్ గో విత్ తెలుగు. సో తెలుగులో చెప్తేనే వాళ్ళకి బెటర్గా అర్థమవుతుందని చెప్పారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి తెలుగులో ఎవరైనా సరే తెలుగులో వాళ్ళు కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని ఇంటర్వ్యూస్ టైంలో ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసే కెపబిలిటీ వాళ్ళ దగ్గర ఉండాలి. అది ఉందా లేదా ఐ డోంట్ నో. బట్ థింగ్ ఏంటంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో ఆ టర్మ్స్ కూడా యూజ్ చేసి మీకు బెటర్ వేలో ఆ టర్మ్స్ ఉండేలాగా నేను చెప్తాను. సో మోస్ట్లీ ఆస్కింగ్ యూ టు గో విత్ ఇంగ్లీష్ కంటెంట్. ఎందుకంటే మన డైలీ లైఫ్లో ఎక్కువ తెలుగే ఉంటుంది, బట్ డైలీ లైఫ్లో ఇంగ్లీష్ కూడా మనం హ్యాబిచువేట్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అజయ్. నాకు ఓవరాల్గా ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్లో నేను ఫస్ట్ 2 years వచ్చేసి PLSQL డెవలపర్గా వర్క్ చేసా. అండ్ దెన్ లేటర్ డేటా సైన్స్లోకి ట్రాన్సిషన్ తీసుకున్నాను. నాట్ కంప్లీట్లీ ఇంటూ డేటా సైన్స్, బట్ పైథాన్, SQL అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీటిపైన డేటా ఇంజనీరింగ్ స్టఫ్ చేస్తూ బేసిక్స్ ఇంటూ డేటా సైన్స్లో కూడా నేను పార్ట్ తీసుకుంటా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ద మెయిన్ రీజన్ టు స్టార్ట్ దిస్ ఛానల్ ఆన్ యూట్యూబ్ ఇస్ I just want to help all the students, all the beginners who are trying to apply for a job, who are trying to get the job. వాళ్ళ కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నా జూనియర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని చాలామంది నన్ను అడిగారు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇండివిజువల్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి నా వల్ల అయింది నేను చేస్తున్నాను. బట్ ఇది నేను ఇంకా చాలా లార్జర్ ఆడియన్స్కి చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఎవ్రీవన్ వాళ్ళ జాబ్ ట్రయల్స్లో చాలామంది ఎక్కడొక ప్లేస్లో సఫర్ అవుతారు, వేర్ టు స్టార్ట్ అండ్ హౌ టు ప్రిపేర్. సో ఆ ఎంటైర్ ప్రాసెస్కి నేను ఒక గైడెన్స్గా ఉండి మీకు హెల్ప్ చేస్తూ మీకు జాబ్ వచ్చేంత వరకు ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ నేను ఉందామనుకుంటున్నా. దానికోసం ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ ఈ వీడియోస్ అన్నీ క్రియేట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి టైం పడుతుంది. సో దానికోసం నేను ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ స్టార్ట్ విత్ మై లోగో ఫస్ట్. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 పోస్ట్ చేశాను ఇప్పటి వరకు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు ఈ కంటెంట్ తెలుగులో పెట్టాలనుకుంటున్నాను అనేది. సో ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ నేను ఏం కవర్ చేస్తాను ఇందులో, చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏ బిగినర్ అయినా, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే నాన్ టెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఇంటూ ప్రోగ్రామింగ్ రావాలి అనుకుంటే, సో వాట్ ఐ సజెస్ట్, ఇట్స్ బెటర్ టు గో విత్ పైథాన్ అండ్ SQL. సో పైథాన్ అండ్ SQLలో మనకి 3 స్టేజెస్ ఉందాం అనుకుందాం. ఫస్ట్ బేసిక్, అండ్ దెన్ ఇంటర్మీడియట్, అండ్ దెన్ అడ్వాన్స్డ్. సో ఫస్ట్ నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి పైథాన్లో ఫస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా లిస్ట్ చేశాను. అండ్ SQLలో కూడా బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్కి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ వచ్చేసి నా షార్ట్ టర్మ్ గోల్. అండ్ ఆ తర్వాత ఈ 2 బేసిక్స్ అయిపోయాక దెన్ ఐ స్లోలీ టేక్ యూ ఇన్ టు ద ఇంటర్మీడియట్ స్టఫ్. అప్పుడు అండ్ దెన్ మనం అడ్వాన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఒక రోడ్ మ్యాప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేదే ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో. ఫస్ట్ మనం పైథాన్తో స్టార్ట్ చేస్తే నేను ఒక పైథాన్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను వేర్ ఐ క్యాన్ కవర్ ఆల్ దీస్ బేసిక్స్ టాపిక్స్. సో లెట్స్ సే హియర్ మనకి 10 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఈ 10 వీడియోస్ చూసి ఈ 10 టాపిక్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఒక ప్లాన్ వైజ్గా డెఫినెట్లీ యూ విల్ బి రెడీ టు యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. ఏంటంటే చాలామంది ఒక కోర్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారంటే 3 monthsలో పైథాన్ అయిపోద్ది, SQL అయిపోద్ది, అండ్ దెన్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి జాబ్స్ ఇప్పిస్తామని అంటారు. ఆ జాబ్స్ 100% ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉంటే దట్స్ యువర్ లక్, గో అండ్ హ్యావ్ ఇట్.
బట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఉండదు. అండ్ బ్యాక్ డోర్ అలాంటి ఐ డోంట్ ఎంకరేజ్. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా కొందరు చాలామంది వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎంత ఫేక్ ఉన్నా బట్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ యువర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు నీకు వర్క్ అసైన్ చేస్తారు. ఆ టైంలో నువ్వు నీకు అసైన్ చేసిన వర్క్ని డెలివర్ చేయకపోతే ఇట్ విల్ బీ గోయింగ్ టు బి అవర్ సిచ్యువేషన్. సో అవాయిడ్ ఆల్ దట్. స్క్రాచ్ నుండి నేర్చుకొని ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. హార్డ్లీ 3 months ఎఫర్ట్స్ పెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్సే సమ్ పీపుల్ ఆల్మోస్ట్ దే సిట్ ఫర్ 2 to 3 years and they end up getting no job. Some people are getting job, that's okay, but people who are not getting any job వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. అగైన్ దే ఆర్ కమింగ్ టు అమీర్పేట్ ఆల్ దిస్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ ఒక కోర్స్లో జాయిన్ అయ్యి ఒక కోర్స్ నేర్చుకొని అగైన్ మళ్ళీ వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు. సమ్హౌ వీ కెన్ అప్రిషియేట్ దెమ్. బట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ జాబ్కే వాళ్ళు 2-3 years స్పెండ్ చేస్తున్నప్పుడు మన కార్పొరేట్ జాబ్ కోసం ఒక 2 to 3 months కూర్చొని వీ కెన్ గెట్ ఎ జాబ్. సో అది నా థింగ్. అండ్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ మనకు 3 months డ్యూరేషన్ అయిపోయేదాకా మనం జాబ్ అనేది అప్లై చేసుకోకుండా ఉంటాం చాలామంది. అలా చేయకండి. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఇవన్నీ అయిపోవడానికి 3 months పట్టొచ్చు. బట్ థింగ్ ఏంటంటే వన్స్ మీరు ఒకసారి బేసిక్ నేర్చుకున్నారంటే ప్యారలల్గా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని నౌకరీ కానీ లింక్డ్ఇన్లో కానీ మీ ప్రొఫైల్ బిల్డ్ చేస్తూ రండి. అండ్ మీకు ఇవి బేసిక్గా ఫ్రెషర్స్ని ఎక్కువ ఈ బేసిక్ టాపిక్స్ నుంచే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ. సో దానికోసం మీరు ఈ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఓకే వాటి కూడా అడుగుతారు. బట్ సమ్ కంపెనీస్ లిటరలీ డోంట్ ఆస్క్ ఎనీ సచ్ డెప్త్ క్వశ్చన్స్. దానికోసం మీరు ఈ బేసిక్ ప్రిపేర్ అయ్యి ప్యారల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఈ ఇంటర్మీడియట్ ఈ అడ్వాన్స్డ్ కూడా నేర్చుకోండి ఆ టాపిక్స్. సో లైక్ డైలీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడతా ఉంటాను. సో ఇప్పటికి ఒక 10 పోస్ట్ పెట్టాను ప్రస్తుతానికి. వాట్ ఈస్ పైథాన్ అండ్ లైక్ వేర్ యూ నీడ్ టు స్టార్ట్ విత్, లైక్ వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టాపిక్స్, ఆల్ ద కోర్ పైథాన్ టాపిక్స్ అని ఇక్కడ పెట్టాను. సో వీటిని ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ నేను డీటెయిల్ ఒక వీడియో కూడా చేస్తాను. దానిలో నుంచి మీరు నేర్చుకోవచ్చు. సో ఇది మొత్తానికి నేను ఈ ఎస్క్యూఎల్ కూడా చూస్తే మీకు పైథాన్ బేసిక్స్ చూపించాను. అండ్ ఎస్క్యూఎల్లో కూడా ఈ కాన్సెప్ట్ బేసిక్స్ ఇవి మనకి ఇది జస్ట్ మీకు అంత 10 టాపిక్స్ ఉంటే లిటరల్లీ మీకు 10 daysలో కూడా అయిపోగొట్టవచ్చు టాపిక్స్ ఇవి. ఏంటంటే మీరు ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 3 to 4 hours సీరియస్గా డెడికేట్ చేసుకోండి. ఈ పైథాన్ ఈ ఎస్క్యూఎల్ ఈ బేసిక్స్ ఆల్మోస్ట్ ఒక 21 days ప్లస్ 1 month. ఓకే, ఈ 1 monthలో ఈ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్ నేర్చుకుంటే ట్రస్ట్ మీ యూ ఆర్ గోయింగ్ టు బి కాన్ఫిడెంట్, యూ బీ హ్యావింగ్ నో ఫియర్ టు అటెండ్ ఎనీ జాబ్. ఓకే, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో ఎలా బెటర్గా పర్ఫామ్ చేయాలనేది కూడా వస్తుంది. సో అందుకే డోంట్ వెయిట్ ఫర్ యువర్ కోర్స్ డ్యూరేషన్ టు ఫినిష్. జస్ట్ 1 month అయిపోగానే మీకు వచ్చిన బేసిక్స్తో స్ట్రాంగ్గా ఆ బేసిక్ పైన స్ట్రాంగ్గా ఉండి ఒక సాలిడ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని ఆ నుంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. సో ఇవి పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. నెక్స్ట్ సో కంప్లీట్గా ఇది అయిపోయాక నేను ఎట్ ద ఎండ్ బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మనకి రియల్ టైంలో ఎంత ఇవి వచ్చినా కూడా స్టిల్ మనం క్లౌడ్లోనే వర్క్ చేస్తాం మోస్ట్లీ. సో మీకు బేసిక్ నాలెడ్జ్ క్లౌడ్ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. లైక్ మనకి ఇవి ఎంత వచ్చినా కూడా క్లౌడ్ గురించి కూడా పక్కా ఐడియా ఉండాలి. సో ఈ రోడ్ మ్యాప్లో మీరు సింప్లీ ఒక 1 month టైం పెట్టుకోండి. ఎవ్రీడే 3 to 4 hours ఫస్ట్ పైథాన్ ఎస్క్యూఎల్ బేసిక్స్ కవర్ చేసుకుందాం. ఆ తర్వాత మీరు ప్యారలల్గా కూడా క్లౌడ్ గురించి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీరు ఒక జాబ్ రెడీ అవుతారు ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఐడిఈస్ గురించి మాట్లాడుకుందాం. ఇవే కాకుండా మనకు బేసిక్గా డిఫరెంట్ ఐడిఈస్ ఉంటాయి. మీకు చూపిస్తే డిఫరెంట్ ఐడిఈస్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అది ఏం లే, మనం కోడ్ రాసుకోవడానికి మనకంటే ఒక టూల్ కావాలి. మనం నోట్ ప్యాడ్లో కూడా కోడ్ రాయొచ్చు. బట్ మనకి కొంచెం కన్వీనియంట్గా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి దర్ ఆర్ n number of టూల్స్ అవైలబుల్. సో మనకి మెయిన్గా ఈ విజువల్ కోడ్ అంటే బాగుంటుంది, ఇంటర్ఫేస్ అండ్ ఫీచర్స్ కూడా బాగుంటాయి. లైక్ నేను మీకు కమింగ్ ట్యూటోరియల్స్లో డిఫరెంట్ ఐడియాస్ ఈ విజువల్ స్టూడియో, ఒకవేళ మీ దగ్గర ఒక సిస్టమ్ ఉండి అది కంప్లీట్గా మీకు లో కాన్ఫిగరేషన్తో ఉందనుకోండి, లెట్స్ సే i3 4 GB ర్యామ్ ఉన్నా కూడా డోంట్ మైండ్, లైక్ యూ కెన్ స్టిల్ ప్రాక్టీస్.
ఏదో హై ఎండ్ ల్యాప్టాప్ తీసుకుంటేనే వర్క్ అవుతుంది ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే మనకి క్లౌడ్లో చాలా ఉన్నాయి. మీ ఎంటైర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మీకు నేర్చుకోవాలనుకున్నది మొత్తం క్లౌడ్లోనే నేర్చుకోవచ్చు. గూగుల్ కొలాబ్ కూడా ఉంది ఇక్కడ. ఈ కొలాబ్ ఏంటంటే ఇదొక ఐడియా. మనకు విజువల్ స్టూడియో కూడా ఇందాక ఎలా అని చెప్పాను అది. సో విజువల్ స్టూడియో కూడా అంటే ఇలా ఉంటుంది, నథింగ్ బట్ ఓకే. ఇందులో మనం డిఫరెంట్ ఫైల్స్, ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేసుకొని డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పైవై ఫైల్ కానీ జావా రాసే వాళ్ళు జావా కోడ్, హెచ్టిఎంఎల్ అసలు హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ అసలు జావా స్క్రిప్ట్, ఎనీథింగ్ వాళ్ళన్నిటిని ఈ ఫైల్లో ఈ ఐడి టూల్లో, దీన్ని టూల్ అంటాం బేసిక్గా, ఐడి అని కూడా అంటాం, ఇందులో డెవలప్ చేసుకోవచ్చు, కోడ్ రాసుకోవచ్చు. నేను మీకు ఒకవేళ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ లో ఉంది, పర్ఫార్మెన్స్ అంతా బాగాలేదు అన్న వాళ్ళకి నేను గూగుల్ కొలాబ్ సజెస్ట్ చేస్తాను. ఇందులో కూడా మనం బేసిక్స్ ఎలా నేర్చుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో ఇది డిఫరెంట్ ఐడి. గూగుల్ కొలాబ్ మనం ఒక ఐడియాలో ట్రీట్ చేద్దాం, విజువల్ కోడ్ చెప్తాను, తర్వాత పైథాన్ సెటప్ ఎలా బేసిక్ సెటప్ చేసుకోవాలి, అండ్ దెన్ నెక్స్ట్ డిఫరెంట్ ఐడీస్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేస్తూ కూడా మీకు చెప్తాను. సో ఇది ఫస్ట్ వీడియో వచ్చేసి. ఓవరాల్గా నేను ఒక జస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను వాట్ ఐఎమ్. మీకు కంప్లీట్గా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి చెప్పాను కదా, బేసిక్స్ ఆఫ్ పైథాన్, బేసిక్స్ ఆఫ్ SQL, అది నా షార్ట్ టర్మ్ గోల్. ఇన్ సింప్లిఫైడ్, మీరు నా ట్యాగ్లైన్ కూడా చూస్తే టెక్ సింప్లిఫైడ్, లర్నింగ్ ఆంప్లిఫైడ్. సో సింపుల్గా మీకు అర్థమయ్యే వేలో చెప్పాలనుకుంటున్నాను. ఎనీథింగ్ ఆ వీడియోస్ వచ్చాక మీరు కంప్లీట్గా ఒకవేళ నాతో ఇంకా ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్నా కూడా, Q&A ఉన్నా కూడా కామెంట్స్లో వీ కెన్ ఇంటరాక్ట్. Or else you can DM me on Instagram, this page. You can follow TechEd with Asia. And else you can simply use hashtag TechEd with ఈ స్పేసెస్ లేకుండా కూడా నా కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది మీకు. సో స్టే అప్ టు డేటెడ్ ఉండడానికి ఇది. యా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ ఎనీథింగ్, ద వే ఐ స్పీక్ ఆర్ లైక్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఏది ఉన్నా లైక్ లెట్ మీ నో ఇన్ ద comments so that I can improve myself. So this is the first video. Yeah, please excuse any mistakes or any fumbling. Thank you. That's all for the day.